రైట్ బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. బాసరా ట్రిపుల్ ఐటీలో ఆంధ్రులకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థిని స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వారం రోజుల క్రితం ఆంధ్రులకు యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డు దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిఘాలో బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 60 మంది యువకులను అరెస్టు చేసి ఆటోలో ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపిస్తున్నారు. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ బ్రాహ్మణి. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీలో వారం రోజుల క్రితం పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వాతిప్రియ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దానికి నిరసనగా వారం రోజుల క్రితం ఆందోళనకు ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డులు దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిఘాలో బాసరా ట్రిపుల్ ఐటీ ఉంది. నిన్న ఏబీవీపీ నాయకులు బాసరా ట్రిపుల్ ఐటీని ముట్టడిస్తామని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం తాండూరు పరబి రైల్లో దిగిన సుమారు 60 మంది యువకులను అరెస్టు చేసి ఆటోలో ముతోల్ పోలీస్ స్టేషన్ కు, అక్కడి నుండి బైసా పోలీస్ స్టేషన్ కు తరలించారు. వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద 3 భద్రత బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి క్యాంపస్ లోకి పోలీసులు పంపుతున్న పరిస్థితి కనబడుతుంది. నిర్మల్ జిల్లా బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద హైటెన్షన్ అయితే మొదలైంది. బాసరా ఆలయంలో దర్శనానికి వెళ్తున్న సుమారు 40 మంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు ఉత్తర ప్రాకార మండపం వద్ద ఏబీవీపీ నాయకుల నిరసన విద్యార్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులపై మండిపడుతున్నారు ఏబీవీపీ నాయకులు. అదేవిధంగా అరెస్టు చేసిన ముతోల్, లోకేశ్వరం, బైన్సా, నిర్మల్ పోలీస్ స్టేషన్ కు ఏబీవీపీ నాయకులు తరలించే పరిస్థితి కనబడుతుంది. ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసుల మోహరింపు మొదలైంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బాసరా పోలీస్ స్టేషన్ ఆలయం, బాసరా బ్రిడ్జ్, బీదరెల్లి, ముతోళ్ల వద్ద సుమారు 1000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికెక్కడ ఏబీవీపీ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. బాసరా ఆర్జీకేటీ ఏబీవీపీ నాయకులు ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమైనారు. ఆర్జీకేటీ ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. బాసరా అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద అరెస్టులు జరుగుతున్నాయి. బైన్సా నుంచి నిజామాబాద్ వెళ్లే వాహనాలను బిద్దెల్లి వద్ద ధర్మాబాద్ మీదుగా దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. బ్రాహ్మణి, అయితే శ్యామ్ చెప్పండి, అంటే విద్యార్థిని స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వారం రోజుల క్రితం జరిగింది. ఆ వారం రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి కానీ కుటుంబ సభ్యులు కానీ అలాగే బాసరా ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కానీ ఎవరైనా స్పందించారా? ఘటన గల కారణాలు ఏంటి అసలు? అయితే ఎవరైతే పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ ఉన్నారో, స్వాతి ప్రియ తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు మాత్రం 6 పేజీల సూసైడ్ నోట్ అయితే రాసింది. అయితే ఆ సూసైడ్ నోట్ లో మాత్రం ప్రస్తావించిన విషయం ఏంటంటే ఆమె మాత్రం అయితే బాసరా ట్రిపుల్ ఐటీలో వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా తన సీనియర్ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తనను పదే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి ఘటనలపై ఆమె నవంబర్ 4వ తారీఖున హాస్టల్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా బాసరా ట్రిపుల్ ఐటీ అధికారులకు కంప్లైంట్ చేసింది. కాకపోతే ఆ కంప్లైంట్ ను వారు తీసుకున్న తర్వాత కూడా అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురవడం, అదేవిధంగా ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె పైన మళ్ళీ ఇంకా అతని వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఎవరైతే స్వాతిప్రియ ఉందో, స్వాతిప్రియ ఉదయం 7:30 గంటలకు తన బ్రదర్తో కూడా మాట్లాడింది. అదేవిధంగా తల్లిదండ్రులతో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ గదిలో ఉన్నటువంటి 4 స్నేహితులు కూడా టిఫిన్ చేయడానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆమె ఫ్యాన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తన స్నేహితులు మాత్రం హాస్టల్ సిబ్బందికి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వెంబడే వాళ్ళ ఏదైతే హాస్టల్ సిబ్బంది ఉందో హాస్టల్ సిబ్బంది పోలీస్ స్టేషన్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకైతే సమాచారం అందించారు. సమాచారం అందించి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని
ఆమె సూసైడ్ నోట్ ఏదైతే రాసిందో దాన్ని తీసి దగ్గర పెట్టుకున్న పరిస్థితి కనబడింది. అయితే ఆ రోజు వరకు సాయంత్రం వరకు కూడా ప్రెస్ నోట్ మాత్రం అదే సూసైడ్ నోట్ మాత్రం రిలీజ్ చేయలేదు. దీంతో ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు మాత్రం ఆవేదనకు గురయ్యారు. అదేవిధంగా అయితే స్వాతిప్రియ ఉందో ఆ స్వాతిప్రియ చనిపోయిన తర్వాత తన బాడీని బహింస ఏరియా ఆసుపత్రికి అయితే తరలించే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఈ విషయం తెలుసుకున్న ఏబీపీ నాయకులు బాసర ట్రిబ్యులైటీని ముట్టడికైతే ప్రయత్నం చేశారు. ఈ చర్య వల్ల దాదాపు బాసర ట్రిబ్యులైటీ సిబ్బందితో పాటు అదేవిధంగా ఏబీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మన ఏబీపీ నాయకుల పైన సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ కర్రతో దాడి చేయడంతో అతని పరిస్థితి అతనికి బాగా దెబ్బలు తాకి పరిస్థితి విషమించడంతో అతన్ని నిజామాబాద్ హాస్పిటల్ తరలించారు. అక్కడ తరలించిన తర్వాత అతని పరిస్థితి మరీ ఎక్కువగా విషమించడంతో అతన్ని హైదరాబాద్ హాస్పిటల్ తరలించారు. అయితే ఎవరైతే ముదల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారో రామారావు పటేల్ ఏఎల్పీ నాయకుడిని పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్ళిన సంఘటన కూడా జరిగింది. మొత్తం మీదైతే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీదైతే అసలు ఆ విద్యార్థి ఎందుకు చనిపోయింది అన్న విషయం మాత్రం ఇంతవరకు అయితే తెలియాల్సి ఉంది. బ్రాహ్మణి. రైట్ శ్యామ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.